నా పేరు ఫాదర్ మాథ్యూ, ఆర్సిఎం చర్చ్ బోయిగూడెం చింతలపూడి. ఈరోజు సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చింతలపూడి వారు, అదేవిధంగా బిగ్ టీవీ వారు సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేశారు. ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ అరేంజ్ చేయటం ఈ చుట్టుపక్కల పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. ఈరోజు మరి డాక్టర్లు ఉచితంగా చూసి మందులు ఇచ్చి, టానిక్లు ఇచ్చి, బ్లడ్ టెస్ట్ అలాగే బీపీ టెస్ట్ ఉచితంగా చేయటం హర్షణీయం. ప్రత్యేకంగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ యాజమాన్యాన్ని మేము అభినందిస్తున్నాము. వారితో పాటు చేయగలిపి రాష్ట్రంలో ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు 100 పైనే చేస్తున్నటువంటి బిగ్ టీవీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఈ యొక్క ప్రాంతంలో పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్ళి మరి చూయించుకోవటం చాలా ఖరీదైనది. ఆ సందర్భంలో ఫ్రీగా ఓపీ రాసి మరి టెస్టులు చేసి మందులు ఇవ్వటం నిజంగా హర్షణీయం, అభినందనీయం. మరొకసారి మరి బిగ్ టీవీ వారికి ఈ బృహత్తరమైన కార్యాన్ని చేపట్టినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే సాయి స్ఫూర్తి వారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి మరిన్ని కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరి వీరు చేసి అనేక మందికి మంచి వైద్యం ఇవ్వబోతున్నారు. కనుక ఈ కార్యక్రమాలని మరి ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వీరికి సహకరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నా పేరు ఆనందబాబు, మాది బోయగూడెం గ్రామం. మరి ఈ రోజున బిగ్ టీవీ వారు అలాగే సాయి స్ఫూర్తి వారు ఈ ఇద్దరు సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంపు చాలా హర్షణీయమైనటువంటి విషయం. మరి ఈరోజు నేను ఇక్కడికి ఉచితంగా మరి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాను. చాలా మంచి పరిణామం ఇది. పేదలు కానీ మరి ఇతరమైనటువంటి వారు ఎవరైనా సరే వారిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మరి తెలిసి కూడా చూపించుకునేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారికి మంచి సదవకాశాన్ని మరి బిగ్ టీవీ వారు అలాగే సాయి స్ఫూర్తి వారు మరి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మరి ఎంతోమంది ఈ యొక్క అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మరి పేదలు, నిరుపేదలు అనేకమైనటువంటి వారికి ఉచితంగా వీరు మందులు మరి ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే మరి యొక్క కార్యక్రమాన్ని మరి సద్వినియోగం చేసుకోకపోతే ఈ యొక్క అనౌన్స్మెంట్ ద్వారా మీరు కూడా వచ్చి మరి సద్వినియోగపరచుకోవాలి. మరి వీరు బిగ్ టీవీ వారు మరి ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ఛానల్ వారు కూడా ఇటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. మరి మొదటిసారిగా ఈ యొక్క ఛానల్ వారు ఈ యొక్క ఉచితమైనటువంటి మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు. వారికి మరి నా తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి వీరు ఇరు రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాలు మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా 100కు పైగా ఇటువంటి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు రమేష్ అండి. ఇక్కడ చింతలపూడిలో ఆర్సిఎం చర్చ్ వద్ద సాయి స్ఫూర్తి అలాగే బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి అనేక రకాలైనటువంటి పేద ప్రజలు అలాగే అందరూ ఆరోగ్య పరిస్థితులు ఇచ్చే కానీ ఇక్కడ అంతా కూడా ఉంటారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బిగ్ టీవీ ఛానల్ వారు ఒక మంచి ఉద్దేశంతో సాయి స్ఫూర్తి వారితో సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే ఈరోజు 2 రాష్ట్రాలకి కలిపి ఒక 100 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. ఇలాగే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా వాళ్ళకి టెస్టులు చేసి అలాగే ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవంతా కూడా ఒక సాధారణ ప్రజలు తీసుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ రకమైనటువంటి పని చేయడం కూడా అందరూ గ్రామ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఎంతో హర్షిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ బిగ్ టీవీ ఛానల్ వారు అందరూ కలిసి ఇక్కడ చర్చ్ వద్ద ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది వచ్చారు. అలాగే ఎంతో కార్యక్రమాన్ని కూడా చూస్తున్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్కటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అక్కడ మీరు ఉచితంగా చెకప్ చేయించుకొని ఉచితంగా మందులు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. ఎం దేవకుమారి అండి. ఇక్కడ మరి సాయి స్ఫూర్తి బిగ్ టీవీ వారికి ముందుగా కంగ్రాచులేషన్స్. డాక్టర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. మాకు బీపీ, షుగర్లు అన్నీ ఫ్రీగా చూశారు, మందులు కూడా బాగా ఇచ్చారు. ఆడవాళ్ళ సమస్యలు, ఎముకలకు సంబంధించి
అందరికీ బాగా ఇదిగా చేశారు. చాలా థ్యాంక్ యూ అండి. నా పేరు కే హేమలత, మా చింతలపూడి. బిగ్ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇట్లా సాయి స్ఫూర్తి వాళ్ళని ఇంత అవకాశాన్ని కల్పించి మాకు పేద ప్రజలకి చాలా ఉచితంగా మందులు ఇప్పిస్తున్నారు. దానివల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లేని వాళ్ళు కూడా చాలా ఈ అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. దానివల్ల చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Good afternoon to everybody. I'm Sister Dinia from Mary Immaculate School. Today we had a medical camp together with Sai Spurti and Big TV. It was very nice. Very many of them benefited from it. Our own parish people, our boarding children, nearby people all came and we had all the tests. I think it was very nice and we all benefited from it. We all have done our blood test and all other tests and they gave us good medication, which means they care for us and it is best for our people in Chindalapudi. Thank you so much. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. ఈరోజు బిగ్ టీవీ వారు మనకి చింతలపూడి విలేజ్లో ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. దీనికి సాయి స్ఫూర్తి హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేషెంట్లు చాలామంది కూడా వారి యొక్క ఇబ్బందులను చెప్పడం, ఇక్కడ స్క్రీనింగ్ చేయడం, దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు, బీపీ చూడడం కానీ, లేకపోతే వారి యొక్క వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా దానికి కావాల్సిన పెద్ద పరీక్షలు ఏమైనా ఉంటే దానికి కూడా ఎక్కడికి వెళ్ళాలి అంటే సూచించడం జరిగింది. ఇది చాలా వరకు చాలామందికి ఉపయోగకరంగానే కనిపించింది. అందరూ ఆనందంగా వచ్చి తీసుకెళ్లారు. మెడిసిన్స్ కూడా అన్నీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్ వారు బిగ్ టీవీ వారు కలిసి చేసిన ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్ దెమ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ, మాది సాయి స్ఫూర్తి హాస్పిటల్ చింతలపూడి. ఈరోజు మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లోని మీడియా రంగంలో ఇలాంటి వైద్య సదుపాయాలు, వైద్య క్యాంపులు పెట్టడంలో బిగ్ టీవీ వారిని అభినందించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా 100 మెగా క్యాంపుల వరకు వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇది మామూలుగా మన మీడియా రంగంలోనే కాదు, మన వైద్య రంగంలో కూడా ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పొచ్చు. ఇంత క్రితం కూడా మనం బిగ్ టీవీ వారి తరఫున జంగారెడ్డిగూడెంలో ఒక మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. మమ్మల్ని మళ్ళీ బిగ్ టీవీ వారు ఈరోజు నిన్న వారం రోజుల క్రితం మమ్మల్ని సంప్రదించి చింతలపూడిలో కూడా సాయి స్ఫూర్తి హాస్పిటల్ తరఫున పెట్టాలని కోరినారు. దాని ప్రకారం ఈరోజు మనం ఇక్కడ బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో సాయి స్ఫూర్తి మల్టీ స్పెషల్ తరఫున మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో మనకు ముఖ్యంగా చిన్నపిల్లల డాక్టర్ గారు, ఎముకల డాక్టర్ గారు, జనరల్ సర్జరీ డాక్టర్ గారు, గైనకాలజీ డాక్టర్ గారు, తర్వాత జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు రావడం జరిగింది. చాలామంది పేషెంట్లు ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొని వారికి ఉచితంగా టెస్టులు చేయడం జరిగింది. తర్వాత ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకుని చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దాని తరఫున మేము బిగ్ టీవీ వారికి కూడా మా తరఫున ప్రత్యేక అభినందనలు. నా పేరు కీర్తన అండి. నేను ఇక్కడ మేరీ ఇమ్మాక్యులేట్ బోర్డింగ్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు ఇక్కడ సాయి స్ఫూర్తి హాస్పిటల్ వాళ్ళు, బిగ్ టీవీ వాళ్ళు మెడికల్ క్యాంప్ ఉచితంగా చేశారు. కాబట్టి మేమందరం వచ్చి మాకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ అంటే జలుబు, దగ్గు లాంటివి ఏమైనా ఉంటే వచ్చి చూపించుకున్నాము. డాక్టర్స్ అందరూ బాగా ట్రీట్ చేశారు. అందరూ మంచిగా టాబ్లెట్స్ ఇచ్చారు ఉచితంగా. అందరూ మంచిగా చూశారు. థ్యాంక్స్ టు బిగ్ టీవీ అండ్ సాయి స్ఫూర్తి హాస్పిటల్స్. నా పేరు కీర్తి అండి. నేను పన్నంచాల నుండి వచ్చాను. చింతలపూడిలో సాయి స్ఫూర్తి అండ్ బిగ్ టీవీ వాళ్ళు క్యాంపెయిన్ అరేంజ్ చేశారు. మేము ఇక్కడికి వచ్చి చూపించుకున్నాం. ఇంకా చాలా టెస్టులు చేశారు. దాంట్లో కూడా మాకు మంచిగా వచ్చాయి. ఇంకా ఫ్రీగా వైద్యం కూడా చేశారు. థ్యాంక్ యూ ఫర్ బిగ్ టీవీ అండ్ సాయి స్ఫూర్తి. నమస్కారం అండి, నేను డాక్టర్ హరీష్, పీడియాట్రిషియన్ని. సాయి స్ఫూర్తి హాస్పిటల్లో పనిచేస్తున్నాను. బిగ్ టీవీ వాళ్ళు ఈ సాయి స్ఫూర్తి హాస్పిటల్ తరఫు నుంచి ఒక మెగా క్యాంప్ని ఈరోజు నిర్వహించారు. చాలా మంచి స్పందన వచ్చింది. చాలామంది పిల్లలు వచ్చి మంచిగా చూపించుకొని వెళ్ళారు. సో ఈ మెగా క్యాంప్లో మెయిన్గా నేను చూసినవి అయితే హాస్పిటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఎక్కువ చూశాను. ఎందుకంటే ఒకళ్ళ పిల్లల నుంచి ఇంకో పిల్లలకి వచ్చే స్కేబీస్ వ్యాధి అని అంటారు, దాన్ని గజ్జి అంటారు. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అందరి పిల్లల్లో చూడడం అదొక ఆశ్చర్యంగా అనిపించింది నాకు. అంటే ఇది ఆశ్చర్యకల్పాల్సిన విషయం ఏం కాదు, కానీ ఒక 15 నుంచి 20 పిల్లలకి సేమ్ అదే ఒకే సమస్యనే నేను గమనించాను. అయితే చాలా కొద్దిమంది పిల్లలు అయితే గ్రోత్ ప్రాబ్లం వాళ్ళిద్దరూ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా వచ్చారు. సో మాస్క్ అయిపోయిన ఇష్యూస్ అంటే హాస్టల్ లెవెల్లో మనము సాల్వ్ చేయలేని ఇష్యూస్ కూడా
ఈ మెగా క్యాంపులో కొన్ని బయట పెట్టి మనము మంచి సౌకర్యాన్ని అందజేయచ్చు అని ఒక పాఠం నేర్చుకోవాలి మనం ఈ మెగా క్యాంప్తో. బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్లో ఇట్లా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా ధన్యవాదాలు వాళ్ళకి. మా హాస్పిటల్ని ఎంకరేజ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.